ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మరి ఎంతమందికి క్వశ్చన్ వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను చిన్నప్పటి నుంచి దగ్గర ఉండి చూస్తున్నాను కదా. అయితే నీకు ఇంతమంది పిల్లలు, 3 పిల్లలు, నిన్ను పిల్లల్లా ఉండే అల్లుడు, కోడలు, చిన్నల్లుడు, సో ఆల్మోస్ట్ 6 పిల్లల్లాగే కదా. అలాగే ఇంతమంది మనవులు, ఎంతమంది 6 మెంబర్స్ కదా. 6, ఇప్పుడు అంకిత్ ఇంకొక మనవుడిలా వచ్చారు. సో 7. ఇంత బ్లెస్సింగ్ కదమ్మా. 6, 7. ఇప్పుడు మరలా త్వరలో నువ్వు మున్ని మనవరాలను చూడబోతున్నావు. ఇంత బ్లెస్సింగ్ ఉంది. మీ పిల్లలను చూచేదవు అనేది ఇప్పుడు పిల్లల్ని చూడబోతున్నావు దేవుని కృప చేత, దేవుని చిత్తానుసారంగా తప్పకుండా. అయితే అమ్మ, ఇంత బ్లెస్సింగ్ చూసావు కదా. పిల్లల్ని, మనవులు ఎంతమంది ఉన్నారనేదే కాదు, అందరూ కలిగి ఉండడం ఒక ఆశీర్వాదం. దాంతోపాటు ఇంత బ్లెస్సింగ్ నీ పిల్లలు చూడడానికి కారణం, అండ్ మీ పిల్లలు అందరూ అన్ని విధాలుగా, దీపమాన మామయ్య కానీ, పిన్ని వాళ్ళు కానీ, డాడీ వాళ్ళు కానీ, అందరూ కూడా సేవలో ఎంత బలంగా వాడబడుతున్నారు. డాడీ వాళ్ళు, మీ మనవులు అందరూ వాడబడుతున్నారు కదా. అది నీకు బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అని నేను భావిస్తూ ఉంటాను. అదే కాకుండా ఈ లోకపరమైన ఆశీర్వాదాలు అన్ని రకాలుగా ఉన్నాయి కదా. ఎంత బ్లెస్సింగ్ నువ్వు పొందుకోవడానికి అసలు సీక్రెట్ ఏంటి? దానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, చిన్నప్పటి నుంచి 12 సంవత్సరాలప్పుడు దేవుడిని నమ్ముకున్నాను నేను. అప్పటి నుంచి కూడా ప్రార్థన అంటే, నేను దేవుని దగ్గరికి ఎప్పుడైతే వచ్చానో 12 సంవత్సరాలప్పుడు మా అమ్మ కూడా ఎక్కువ సినిమాలు చూసేది. సినిమాలు మానేశాను, ప్రార్థనలో ఎక్కువ గడిపేదాన్ని, భాషలతో మాట్లాడేదాన్ని, అన్య భాషలతో. దేవుడు నన్ను ఒక ప్రవక్తలా వాడుకున్నాడు. చర్చిలో మాత్రం చాలామందికి ప్రవచనాలు చెప్పేదాన్ని, దర్శనాలు చెప్పేదాన్ని. అయితే ఇప్పుడైతే కొంచెం ఏజ్ ఎక్కువైపోయిన కొద్దీ కొంచెం అవన్నీ తగ్గిపోయాయి. కానీ మళ్ళీ దేవుడిని అడుగుతూ ఉంటాను, నా వరాలు నేను పోగొట్టుకోకూడదు ప్రభు, నా భాషలు నేను పోగొట్టుకోకూడదు ప్రభు అని. అంతకన్నా ముఖ్యంగా తెల్లవారుజామున లేచి, ఎవ్వరూ లేకముందే లేచి ప్రార్థన చేస్తాను. శ్రేష్ఠ చెప్పినట్టు, ఎందుకోసం అంటే పిల్లలు క్షేమంగా ఉండాలి, వారి క్షేమమే మన క్షేమం. దానికంటే ముఖ్యంగా అందరూ కూడా దేవుని దగ్గరగా ఉండాలి, సమీపంగా ఉండాలి, అందరూ దేవుని మాట వినాలి. అది నా ఏమో. అలాగే నీతిగా బ్రతకాలి, యథార్థంగా ఉండాలి. హాస్పిటల్లో ఇందాక చెప్పాను కదండి, హాస్పిటల్లో ఏది తీసుకురాకుండా ఇంట్లో కూడా చాలా యథార్థంగా, అన్ని విషయాల్లో అబద్ధం ఆడకుండా నీతిగా యథార్థంగా ఉన్నాను. కాబట్టి ఆ బ్లెస్సింగ్ దేవుడే. నేను ఎన్నోసార్లు అనుకుంటాను, ప్రభా ఎంతోమంది ఉన్నారు హాస్పిటల్లోనే జాబ్ చేసేవాళ్ళు, లేకపోతే బయట చాలామంది ఉన్నారు, ఎంత బ్లెస్సింగ్ నాకు ఇవ్వడానికి. ఆర్థిక పరంగా బ్లెస్ చేసు, ఆత్మీయంగా బ్లెస్ చేసు. దీనికి అంతటికీ కారణం ఆయన పాదాల దగ్గర నేను మొర్రపెట్టడం, వాక్యం చదువుకోవడం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునన్నట్టుగా